హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ ఏ నెలలో పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కొత్త అప్లికేషన్ల మంజూరుకి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే సమాచారం కూడా తెలుసుకుందాం. దీంతో పాటుగా చాలామంది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, మాకు మార్చి నెల పెన్షన్ రాలేదు కానీ ఏప్రిల్ నెల పెన్షన్ వచ్చిందని. మొత్తానికి ఈ మార్చి నెల పెన్షన్ కావచ్చు, అసలు ఇంకొక పెన్షన్ ఎందుకు ఆలస్యమైందనే సమాచారం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మర్చిపోకుండా లాస్ట్ కల్లా వీడియోని లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2,016 రూపాయలకి బదులుగా 4,000 రూపాయల చేయూత పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 4,000 రూపాయలు పొందే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, బోధకాలు బాధితులు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 కేటగిరీల వాళ్ళు ఇలా ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇక దివ్యాంగులకేమో 6,000 రూపాయలు అనమాట. మొత్తం 11 కేటగిరీలకి ప్రభుత్వం ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కేటాయిస్తుంది పాత పెన్షన్ల ద్వారా. ఒకవేళ కొత్త పెన్షన్లను కనుక ఆమోదం తెలిపితే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అటు ఇటుగా చూసుకున్నా కూడా 2,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు జరగవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. మరి ఈ 4,000 రూపాయలు, 6,000 రూపాయల విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే మాట గురించి మాట్లాడుకుంటే, వాస్తవానికి ఈ పెన్షన్ల పెంపు కానీ పెన్షన్ల మంజూరు కానీ ఇప్పట్లో లేనట్లుగా సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో నిపుణులు ఇప్పట్లో పెన్షన్ లేనట్లుగా ఎందుకు చెప్తున్నారంటే, మొదట బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు. వాస్తవానికి 25,000 కోట్ల రూపాయల నుండి 26,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు అనేది చేయాల్సి ఉండేది. కానీ 14,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధుల కేటాయింపు చేశారు. దీని కారణంగా ఇంకా ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో పెంపు అనేది ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది అనేది అయితే అధికారులు గ్రహిస్తున్నారు. ఇక రెండోది, కొత్త పెన్షన్ల మంజూరు. కొత్త పెన్షన్లకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా అప్డేట్ అయితే ఉంది. 8 లక్షల అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి త్వరలో కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని ఇప్పటికే గత 2024లో ప్రకటించింది. కానీ వాటికి సంబంధించి ఇప్పటివరకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేయలేదు. మరి ఈ పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడైతే 4,000 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ మంజూరికి సంబంధించిన ప్రకటన ఉంటుందో అదే సమయంలో ఈ కొత్త పెన్షన్లు కూడా ఉండొచ్చు అనే అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మరి ఆ పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తుంది ప్రభుత్వం అనేది అయితే ఇంకా మనకి క్లారిటీ రాలేదు. బహుశా దసరా కానీ సంక్రాంతికి కానీ ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు అయితే ఉండొచ్చు అనేది అయితే అర్థమవుతుంది. ఇక ఫైనల్గా చాలామంది మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ రాలేదు, కాకపోతే మాకు ఏప్రిల్లో పెన్షన్ అందించారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నిధుల సర్దుబాటు కాని నేపథ్యంలోనే మార్చి పెన్షన్నే ఏప్రిల్లో ఇచ్చారనమాట. సో అంటే ఫిబ్రవరి పెన్షన్ని మార్చిలో ఇవ్వాలి, అది ఆలస్యమైంది, ఏప్రిల్లో ఇచ్చారు. అంటే మళ్ళీ మీకు మార్చి పెన్షన్ అనేది ఏప్రిల్ నెలలో ఇస్తారు, ఆందోళన అవసరం లేదు. సో ప్రభుత్వం ఇప్పటికి ఒక పెన్షన్ ఆలస్యంగా అయితే ఇస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు.